ఆయుర్వేదంలో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్. షుగర్ ఉన్నదా లేదనేది మనం నాడీలో చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంటుంది. ఆయుర్వేదంలో పథ్యం అపథ్యం అనే ఒక కాన్సెప్ట్. కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టే అనిపిస్తుంది. ఎంతో అడ్వాన్స్ ఉంది, ఎన్నో లైఫ్స్ సేవ్ చేసిన మాట వాస్తవమే. కానీ నచ్చితే ఆయుర్వేదం లేదా అలోపతి రెండు బెనిఫిట్ అనుకుంటే రెండు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది. అదే ఎంబీబీఎస్ బిఏఎంఎస్ కోర్స్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్గా ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇంతకీ ఈ కోర్సు ఏదైతే ఇంటిగ్రేటెడ్ చేయడం వల్ల లాభమా నష్టమా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటన చేయడం జరిగింది. దాంతోపాటుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఆయుష్ విభాగానికి సంబంధించి ఆయుష్ డాక్టర్స్ ఏమంటా ఉన్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఈ అంశాన్ని ఎలా పరిశీలన చేస్తూ ఉన్నారు, వారి అభిప్రాయం ఏందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు డాక్టర్ రవీంద్ర గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజెస్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటనను మీరు ఎలా చూస్తూ ఉంటారు? ఈ కోర్స్ ఏదైతే ఎంబీబీఎస్ కోర్స్ కావచ్చు, బిఏఎంఎస్ కోర్స్ అనేది ఇంటిగ్రేటెడ్గా చేయడం వల్ల లాభమా నష్టమా? నమస్కారం అండి. ఇప్పుడు ఎంబీబీఎస్ని ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ కోర్సెస్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇప్పుడు చేసింది అని చెప్పేసి చర్చ నడుస్తుంది. నిజానికి దాదాపుగా 40 ఏళ్ల క్రితమే జీసీఏఎం జీసీఐఎం అనే పేరిట కోర్సెస్ ఉండేవి. జనరల్ సర్టిఫికేట్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అని, ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని అలా ఉండేది. అవి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, అంటే అవి చదువుకున్న వాళ్ళు ఆ తర్వాత ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళు. 40 ఏళ్ల క్రితం ఉన్నది. ఆ తర్వాత కాలక్రమేణా వాళ్ళు అది ఆపేశారు ఆ కోర్స్ని. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఇంటిగ్రేట్ చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చింది. మనందరికీ తెలుసు, ఆయుర్వేద వైద్య విధానం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది. మన భారతదేశ మానవాళికి ఆరోగ్యాన్ని, తర్వాత ఎక్కువ కాలం బతకడానికి అవసరమైనటువంటి యొక్క వైద్య విధానాల్ని ఆయుర్వేదం అందించింది. మోడర్న్ మెడిసిన్ అనేది దాదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి పరిడవిల్లుతుంది. అఫ్ కోర్స్ మోడర్న్ మెడిసిన్ కూడా చాలా అడ్వాన్స్ అయింది. మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు ఎవరు కాదనే పరిస్థితి లేదు, ఎంతో అడ్వాన్స్ ఉంది, ఎన్నో లైఫ్స్ని సేవ్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక వైద్య విధానం కూడా తీసివేయదగిందని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే ఎన్నో రీసెర్చెస్లో కూడా ఆయుర్వేద వైద్య పద్ధతులు కానీ, ఆయుర్వేద వైద్య విధానంలో తెలియజేసినటువంటి యొక్క విషయాలు కానీ ఈ మోడర్న్ డే సైన్స్కి కూడా రీసెర్చ్ కూడా నిలబడ్డాయి. ఇటీవల కాలంలో మీరు చూస్తుంటారు, ప్రకృతి, మనిషి యొక్క ప్రకృతి, దాన్ని ఫిక్స్ చేసిన విధానం, దేశంలో 6 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయుర్వేదంలో చెప్పిన ప్రకృతిని ఫిక్స్ చేసే విధానం పద్ధతి, అంటే వాతజ, పిత్తజ, కఫజ ప్రకృతులు అంటారు, ద్వంద్వజ ప్రకృతులు అంటారు. ఈ ప్రకృతులు కూడా జెనెటిక్ ఎండోమెంట్కి అనుగుణంగానే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఆయుర్వేదంలో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్. ఉదాహరణకి రసాయన చికిత్స అనేది ఒక చరక సంహితలో చెప్పబడిన విషయం. ఈ రసాయనం అంటే ఏంటి అంటే, ఇప్పుడైతే జిరియాట్రిక్స్ అని, లేదా ఎక్కువ కాలం బతకడానికి ఏవైతే రీసెర్చ్ నడుస్తున్నాయో వాటికి సంబంధించిన విషయాలు వేల సంవత్సరాల క్రితమే చరక చికిత్స స్థానంలో రసాయన అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. వాటిలో మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, దానిలో ఉసిరికాయతో ఎన్నో చవనప్రాశ అవలేహ్యం లాంటివి ఎన్నో చెప్పున్నారు. ఈరోజు ఉసిరికాయ కానివ్వండి, అలాంటి ఔషధాలని రీసెర్చ్ చేసి కూడా వాటిల్లో మోడర్న్ రీసెర్చ్లు ఏమంటున్నారంటే, వాటిలో యాంటాక్సిడెంట్స్ ఉన్నాయి, విటమిన్ సి ఉంది, విటమిన్ ఏ ఉంది, ఫైబర్ ఉంది, విటమిన్ ఈ ఉంది. ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్స్ని పెంచి చేసి ఎక్కువ కాలం బతకడానికి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి పనికొస్తాయని ప్రూవ్ అయిన అంశం. ఇట్లా ఎన్నో విషయాలు. ఆయుర్వేదంలో పథ్యం అపథ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ పథ్యం అపథ్యం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తినాలి, ఏమి చేయాలి అనేది పథ్యం అయితే, ఏం తినకూడదు, ఏం చేయకూడదు అనేది అపథ్యం. అది వ్యాధిని బట్టి ఉండొచ్చు, లేదా మన వయస్సు, శరీర ఏజ్ని బట్టి ఉండొచ్చు, వయస్సుని బట్టి, వయస్సు యొక్క స్థితిని బట్టి ఉండొచ్చు, వ్యాధిని బట్టి ఉండొచ్చు, ఋతువుని బట్టి ఉండొచ్చు, అంటే కాలాన్ని బట్టి ఉండొచ్చు. ఇట్లా ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఆయుర్వేదంలో చెప్పినవన్నీ కూడా మోడర్న్ డేలో కూడా అప్రూవ్ అవుతున్న విషయాలు. మరి వీటి యొక్క బెనిఫిట్ అంతా
మన మానవాళికి, భారతీయులే కావచ్చు, ప్రపంచ మానవాళికి కావచ్చు, అందించాలి అంటే ఈ ఆయుర్వేదిక్ సిద్ధాంతాల మీద కూడా ఒక మోడర్న్ ఓరియంటేషన్, ఈ మోడర్న్ ప్రిన్సిపల్స్ గురించిన అవగాహన రెండింటిని మెర్జ్ చేసినట్లయితే, ఇంటిగ్రేట్ చేసినట్లయితే భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ దీని ద్వారా కొంత ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందనేది కూడా ఏదైతే మోడర్న్ మెడిసిన్ సైడ్ ఉన్నటువంటి వారు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఆయుర్వేదాన్ని ఆయుర్వేదంగానే డెవలప్ చేయడం అనేది బెస్ట్, కానీ మిక్సోపట్టి చేయడం అనేది కరెక్ట్ కాదనేది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు సీట్ వస్తే ఎంబీబీఎస్ అవుతాడు, సీట్ వస్తే బిఏఎంఎస్ అవుతాడు. వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి ఆ కుర్రాడు ఎంబీబీఎస్ అలోపతి డాక్టర్ అవుతాడా, ఆయుర్వేద డాక్టర్ అవుతాడా అనేది నిర్ధారించబడుతుంది. ఇదంతా ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఒక మంచి కరిక్యులం, అలోపతి కానీ ఆయుర్వేద కానీ రెండూ కానీ ఒక మంచి కరిక్యులం డిజైన్ చేసి విద్యార్థికి ట్రైన్ చేసినప్పుడు వాడు అలోపతికి నాలెడ్జ్ వస్తుంది, ఆయుర్వేదం నాలెడ్జ్ వస్తుంది. దాంట్లో తప్పేముంది? అయితే మీరు కావాలనుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ని మీరు ఎక్స్క్లూజివ్ ఆయుర్వేదగా కానీ లేదా ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్లో ఉన్న పీజీస్గా కానీ వాడి ఇష్టానికి వదిలేయచ్చు. ఆయుర్వేదం నచ్చితే ఆయుర్వేదం, లేదా అలోపతి రెండు బెనిఫిట్ అనుకుంటే రెండు చేస్తాడు. తప్పేంటి? ఇప్పుడు నేను చెప్పాను మీకు, రసాయన చికిత్స అనండి, పథ్యం అనండి, లేకపోతే ఆహార విహారం అనండి, లేకపోతే దినచర్య డైలీ యాక్టివిటీస్ అనుకోండి. ఆయుర్వేదం చూసినట్లయితేనండి ప్రివెంటివ్ సైడ్ వెరీ స్ట్రాంగ్. ఆయుర్వేద సిద్ధాంతాలని పాటించినట్లయితే వ్యాధులే రాకుండా చేయగలిగే అవకాశం చాలా చాలా ఉంది. వచ్చిన వ్యాధులు ఇప్పుడు మనం మెడికల్ ఇప్పుడు వరల్డ్లో ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ అనేది మేజర్ కన్సర్న్ ఉండేది. ఇప్పుడంతా కూడా లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నాం. అంటే ఇన్ఫెక్షన్తో సంబంధం లేకుండా ఈ డిజీజెస్ ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. యాంటీబయాటిక్స్ వచ్చినాయి, యాంటీవైరల్స్ వచ్చినాయి, జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. కానీ షుగర్లు, బీపీలు, ఆస్టియోఆర్థరైటిస్లు, క్యాన్సర్లు, ఆస్మాలు ఇలాంటి డిసీజెస్కి మన శరీరం నుంచే తయారవుతున్నాయి. మరి వీటికి సరైన చికిత్స ప్రస్తుతానికి ఎంతో కొంత లాక్కొస్తున్నాం. కానీ మన అలోపతి విషయంలో మాట్లాడుకున్నట్లయితే, దౌ ఐఎమ్ నాట్ అథెంటిక్ టు స్పీక్ అబౌట్ దెమ్, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మనం లాంగ్ టైం మందులు వాడాల్సి వస్తుంది. అలోపతిక్ డ్రగ్స్లో ఏమవుతుంది, లాంగ్ టైం వాడేసరికి వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి ఆయుర్వేదంతో సైడ్ ఎఫెక్ట్స్ లేవా అని అనొచ్చు. ఆయుర్వేదంతో సైడ్ ఎఫెక్ట్స్ రిలేటివ్లీ తక్కువ. ఎందుకంటే మనకు తల్లి లాంటి ప్రకృతి నుంచే మనం ఔషధాలను తీసుకుంటున్నాం కాబట్టి వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్కి ఆస్కారం చాలా చాలా తక్కువ ఉంది. ఇవైనా లాంగ్ టర్మ్ వాడాల్సిందే, అవైనా లాంగ్ టర్మ్ వాడాల్సిందే. కానీ రిలేటివ్లీ మనుషులకి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో సంతృప్తికరమైన రిలీఫ్ ఇవ్వగలిగినట్లయితే ఆయుర్వేదం వాడడం వల్ల తప్పేంటి? సార్ ఎలా ఉంటుంది అంటారు కోర్సు? ఒక పక్క మోడర్న్ మెడిసిన్, మరో పక్క ఆయుర్వేద బిఏఎంఎస్ కొందరు విద్యార్థులకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? దాంతోపాటుగా కోర్స్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు వారికి వివరించేటప్పుడు ఒక టీచర్గా మీకు ఎలా ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? నేను రాజకీయ కోణం నుంచి మాట్లాడలేను కానివ్వండి, ఒక అకాడమిషియన్గా కరిక్యులంని ఇప్పుడు మాకు ఆయుర్వేదానికి NCISM అనేది ఒక నేషనల్ ఆర్గనైజేషన్, వాళ్ళే కరిక్యులంని ఫిక్స్ చేస్తారు. ఈ సిలబస్ మీరు బోధించండి అని. MBBS అనుకోండి, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కరిక్యులం ఫిక్స్ చేస్తారు, బోధిస్తారు. ఎప్పుడైతే ఇది కంబైన్డ్ అంటారో సహజంగానే వీళ్ళు కలిసి కూర్చొని ఒక యాక్సెప్టెడ్ కరిక్యులం తీసుకొని, ఇప్పుడు జిప్మర్లో వాళ్ళు స్టార్ట్ చేసినారంటే వాళ్ళ కరిక్యులం మీద వర్కౌట్ చేసి ఉంటారు. వర్కౌట్ చేసి రెండు విద్యార్థికి అర్థమయ్యే భాషలోనే, అర్థమయ్యే స్థాయిలోనే వాళ్ళు బోధన జరిగేలా చూసుకొని ఉంటారు. ఇప్పుడు మేము NCISM ప్రకారంగా, అంటే మా కాలేజీలో మేమైతే ఆయుర్వేదంలో చెప్తున్నామో దాంట్లో కూడా మోడర్న్ సిలబస్ అనేది దాదాపుగా 50% దాకా ఉంటుందండి. అంటే MBBS విద్యార్థులు ఏదైతే మెడిసిన్ చదువుతున్నారో దానిలోని కాంటెంట్ దాదాపుగా 50% వరకు ఇప్పటికే మా విద్యార్థులు తెలుసుకుంటున్నారు. దానికి ఏది ఆయుర్వేద సిద్ధాంతాలకి తోడుగా అడిషనల్గా. ఎందుకంటే మనం మోడర్న్ సైన్స్కి, అడ్వాన్స్ అవుతున్న సైన్స్కి మనం అప్డేట్ అవ్వాలంటే ఈ మోడర్న్ నాలెడ్జ్ కూడా అవసరం. కాబట్టి NCISM అట్లా సిలబస్ని క్రియేట్ చేసింది. ఖచ్చితంగా విద్యార్థులకు లాభం అండి. విద్యార్థులకు లాభం అనే కన్నా ప్రజలకు లాభం. ఎట్లా ప్రజలకు లాభం అంటే, ఎప్పుడైతే విద్యార్థి ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదువుకొని వస్తాడో అతను మోడర్న్ మెడిసిన్ని ఆకలింపు చేసుకుంటాడు, ఆయుర్వేద ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుంటాడు. సో కామన్ మ్యాన్కి వాడికి యాంటీబయాటిక్ అవసరమైతే అది ఇవ్వగలుగుతాడు, లేదా లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉండి కెమికల్స్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ లేకుండా సేఫర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇవ్వగలిగి ఉంటాడు. ఆ మేరకి ప్రజలకు అది మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఇది తాను ఒక ఏదైతే అకాడమిషియన్గా చెప్తున్నానో
ఇది ఖచ్చితంగా విద్యార్థులకు లాభం చేకూరే విధంగా ఉంటుందనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా మనకు టిజియోస్ ఏదైతే ఆయుష్ ఫోరం ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చైనాలో ఇలాంటి ఏదైతే ప్రవేశపెట్టడం వల్లనే అక్కడ ఫెయిల్యూర్ అయింది ఈ సిస్టమ్ అనేది ఒక అభిప్రాయం కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు, కొంతమంది డాక్టర్స్. దీని గురించి మీరేమంటారు? చైనా గురించి మనం అంతా అక్కడ ఇంటిగ్రేట్ చేసి నా విషయము, వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అక్కడ ఉండింది. లోకల్ లాంగ్వేజ్లోనే అది సిస్టమ్ ఉంది, మోడర్న్ కూడా లోకల్ లాంగ్వేజ్లోనే చూస్తారు. సో ఇక్కడ మన దగ్గర ఏంటి పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. ఆయుర్వేదం ఏంటి, ఆయుర్వేదము అనేది కొన్ని సంవత్సరాల పూర్వ ఉన్న వైద్యం కాబట్టి ఈ వైద్యాన్ని ఇప్పుడు మోడర్న్ సైన్స్ వైద్యంలో చాలా మటుకు చికిత్సలు చెప్పబడ్డాయి. సో ఈరోజు మోడర్న్ మెడిసిన్లో లేని కొన్ని రోగాలకు కూడా కొన్ని రకాల మనకు దాంట్లో పరిష్కార మార్గాలు కూడా చెప్పబడ్డాయి. చాలామంది మోడర్న్ డాక్టర్స్ కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కొన్నిట్లో. సో ఇండియన్ వచ్చేవరకు ఇప్పుడు మాకు క్యాన్సరే తీసుకుందాం. సపోజ్ క్యాన్సర్లో మోడర్న్లో సైన్స్ బాగానే డెవలప్ అయిపోయింది. మా కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలు అవి చేస్తున్నారు. కాకపోతే వాటికి వచ్చే కాంప్లికేషన్స్ కానీ వాటికి వచ్చే ఇబ్బందులు కానీ మళ్ళీ మోడర్న్లో ఒక లోటే ఉన్నది వాటికి. సో దాంట్లో ఇప్పుడు చాలామంది ఇట్లాంటి ఆయుర్వేదం ఏమో సపోర్టివ్ ట్రీట్మెంట్గా కూడా ఇచ్చి కొంతమంది అట్లా కూడా వైద్యం చేస్తున్నారు ఈ మధ్యలో. సో ఇది ఇక్కడ ఇండియాలో మాత్రం అది ఇబ్బంది కాదనుకుంటాను నేను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అదంతా ప్లాన్ చేసి చర్చించి ఇదివరకు కూడా మాకు ఆయుర్వేదిక్ సర్జన్లకు కూడా ఒక సర్జరీస్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు ముందు. సో కొన్ని సర్జరీలు ఇదివరకు లేకుంటే అఫీషియల్గా కూడా ఇచ్చారు. సో అట్లనే ఈ ఆయుర్వేద సిస్టాన్ని ఒక సపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ చేస్తూ ఇది ఆయుర్వేద సైన్స్ను ఇప్పుడు మోడర్న్ వరల్డ్ ఏమడుగుతా ఉన్నది, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉంటుంది. సాంకేతికంగా సైన్స్ పరంగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ వాళ్ళు నమ్ముతారు అలోపతికి. సో ఒక ఆయుర్వేదిక్ డాక్టరు ఆయుర్వేదిక్ అలోపతి కలిపి చదివినప్పుడు ఈ ఎవిడెన్స్ బేస్ను ఈజీగా ప్రొజెక్ట్ చేయగలడని నా నమ్మకము, మా సిస్టర్ చాలామంది అభిప్రాయం కూడా మాకు. దాంతోపాటుగా డ్రగ్స్ ఇంటరాక్షన్ అయినప్పుడు కొంత సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, పేషెంట్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా కొంతమంది వాదన వినిపిస్తూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మా దగ్గర చాలామంది దాదాపు 1000 వరకు వస్తారు హాస్పిటల్లో. డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఎరగడ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో. సో ఇక్కడ ఏం చేస్తామంటే చాలామంది అలోపతి మందులు వాడేవాళ్ళే చాలామంది వస్తారు. ఆయుర్వేదిక్లో డయాబెటిక్ కానీ, హైపర్టెన్షన్ కానీ, క్యాన్సర్ సఫర్ అయిన వాళ్ళు కానీ, చాలా రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో రిలీఫ్ అయిన వాళ్ళు కూడా మేమేంటంటే వాటితో రియాక్షన్ అనేది ఏముండదండి. ఆయుర్వేదిక్లో నథింగ్ బట్ ఫుడ్ డ్రగ్స్. ఇవన్నీ ఫుడ్ కానీ మన ఇంట్లో వాడుకునే వస్తువులే ఉంటాయి. చాలా మటుకు ప్రకృతి నుంచి వచ్చిన వస్తువులే, మాత్రం హెర్బల్సే ఎక్కువ ఉంటాయి, చెట్ల నుంచి వచ్చినాయి కాబట్టి. వాటిలో జనరల్గా రియాక్షన్స్ అనేటివి మేము చాలా మటుకు అన్ని వాళ్ళు వాడే వాళ్ళకి సపోర్టివ్గానే, వాటితో పాటు మన మందులు షుగర్ కూడా అనుకో, షుగర్ కంట్రోల్ కాకపోతే మదర్కి వస్తున్నాడు, మేము కూడా ఇస్తున్నాం, అవి కూడా వాడుతున్నాడు. సో అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమి ఉండవండి. రియాక్షన్ కానీ ఇంటిగ్రేట్ అట్లాంటి ప్రాబ్లం, ఇంటర్నల్ రియాక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఎలా కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పటికే ఒకప్పుడు ఆయుర్వేదం అన్న ఏంటంటే నాడి వైద్యం, నాడి పట్టుకొని చూసి చెప్పేవాళ్ళు ఏం ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ఉంది అనేది. క్రమేపీ మోడర్న్ మెడిసిన్లో కావచ్చు, దాంతోపాటుగా ఆయుర్వేదంలో కూడా ప్రజెంట్ నాడి చూసే వ్యవస్థ అనేది తగ్గిపోయింది. డాక్టర్ నాడి పట్టనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏ పరీక్షలు చేయాలన్నా కూడా ల్యాబ్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోగ నిర్ధారణ పరీక్షలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, కాదనలేనటువంటి పరిస్థితి. అటు అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతిలో కావచ్చు, ఈవెన్ న్యాచురోపతికి సంబంధించి కూడా రోగ నిర్ధారణ పరీక్షలు లేని ట్రీట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి మనకు నెలకొన్నది. ప్రజెంట్ వీటన్నిటిని కూడా చూస్తే మాత్రం పాత పద్ధతులను, కొత్త పద్ధతులను సమన్వయం చేస్తూ ఒక డాక్టర్ అనేవాళ్ళు, కొత్తగా వచ్చేటువంటి డాక్టర్ అనేవాళ్ళు, వారికి విద్యా బోధనలు చేసేటటువంటి డాక్టర్లు కూడా ఎలా చెప్పాలంటారు? దాని గురించి చెప్పండి. అంటే పాత రోజుల్లో నాడీ వైద్యము అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండేది. సో రాను ఇప్పుడు ఏంటంటే సైన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంది. సైన్స్ పేషెంట్లకు కూడా ఏంటంటే నమ్మకము, అంటే నాకు షుగర్ ఉన్నదా లేదనేది మనం నాడీలో చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంటుంది సపోజ్ ఎగ్జామ్. సో అటువంటిప్పుడు మనం షుగర్ టెస్ట్ చేసినప్పుడు వాటి రీడింగ్స్ చూసే వరకు పేషెంట్లకు కూడా ఒక నమ్మకం వస్తుంది. సో ఈ రోజులో ఏంటంటే పేషెంట్ చాలా ఎడ్యుకేటెడ్స్ అయిపోయినారు కాబట్టి అందరికీ కూడా మోడర్న్ సైంటిఫిక్ లెవెల్లో కూడా వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ అవుతానే కన్విన్స్ అవుతున్నారు పేషెంట్లు. ఊరికనే బ్లైండ్గా పోయి తీసుకునే పరిస్థితి లేదు. సో డయాగ్నోస్టిక్ వ్యవస్థ అనేది ఒక సైంటిఫికల్, ఈ మధ్యలో అన్ని రకాల సిస్టాలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగించుకోవాల్సిందే.
అది పేషెంట్ కానీ డాక్టర్ కానీ అవగాహన. ఇప్పుడు నాడి అన్నప్పుడు ఒకప్పుడు ఇవన్నీ పరికరాలు కానీ ఇవన్నీ అవకాశాలు, సైంటిఫిక్ అవకాశాలు లేనప్పుడు డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు ఉన్నప్పుడు వినియోగించుకోవడం తప్పు లేదు కాబట్టి ఇవన్నీ వినియోగించుకొని దానికి పేషెంట్కి కూడా కన్విన్స్ చేయడానికే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి. చివరిగా ఐఎంఏ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఒక ఆయుష్ డాక్టర్గా, మీరు ఒక ఫోరం అధ్యక్షునిగా మీరేం చెప్తా ఉన్నారు? దీనికి సంబంధించి ఈ కోర్స్ ప్రవేశపెట్టడం పైన మీ అభిప్రాయం? కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టే అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ వల్ల నేను ఎంబీబీఎస్కి నష్టం అవుతుందని అనుకోను. సో బిఎంఎస్సి, ఎంబీబీఎస్ రెండు కలిసి చదువుతారు, రెండు సంబంధించిన కోర్సులు కూడా. మేము ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అలోపతి చదువుతున్నాం. మా యూజీలో కానీ బిఎంఎస్లో కానీ ఎండి, ఎంఎస్లో, పీజీలో కూడా మోర్ దాన్ 50% కంటే ఎక్కువ సిలబస్ చదువుతున్నాము. దానికి తగ్గట్టుగా మందులు మనవే ఇచ్చినా కానీ అండర్స్టాండింగ్ కానీ మోడర్న్ సైన్స్ కూడా అర్థం చేసుకొని దాని ప్రకారంగా వైద్యం చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే రెండు వైద్యాలు చదివిన వాళ్ళకి ఏంటంటే రేపు సొసైటీ అనేది ఇందాక చెప్పినట్టు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్గా ఉంది. సో ఒక ఆయుర్వేద సైన్స్ను చాలా సంహితల రూపంగా చెప్పినా కూడా ప్రపంచంలో ఒక గ్లోబలైజేషన్గా మనము కామన్ పబ్లిక్ ఉపయోగపడాలి, గ్లోబలైజేషన్కి అంత పబ్లిక్ బెనిఫిట్ కావాలంటే మాత్రము ఈ కోర్సు ఇట్లాంటి కోర్సులు ఉంటే మంచిది. కామన్ పబ్లిక్ అల్టిమేట్లీ ఏంటంటే బెనిఫిటెడ్ ఓన్లీ పూర్ మ్యాన్ అండ్ కామన్ మ్యాన్ విల్ బి బెనిఫిటెడ్ విత్ దిస్ కోర్స్. రేపు ఫ్యూచర్లో ఈ కోర్స్ పాస్ అయినాక ఏ వైద్యం చేస్తారనేది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంబీబీఎస్ చేస్తారు, ఆయుర్వేదిక్ మంచిగా అనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు కొన్నిట్లలో అలోపతిలో లేవు, కొన్నిట్లో ఎమర్జెన్సీ సర్జరీస్ అట్లాంటి అడ్వాన్స్మెంట్ కానీ అలోపతిలో ఉన్నాయి. సో ఆయుర్వేదంలో అట్లాంటి వాటికి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఒకటి మోడర్న్లో ప్రాబ్లం. ఇప్పుడు ఏదంటే ఒక యాంటీబయాటిక్స్ వచ్చిందంటే దాంట్లో రెసిస్టెన్స్ అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువగా అయిపోతుంది, చాలా యాంటీబయాటిక్స్. సో అటువంటప్పుడు ఈ ఆల్టర్నేట్ సిస్టమ్ని ఎక్కడ అనుకూలంగా ఉన్నప్పుడు అట్లా ఉపయోగించుకునే అవకాశం ఆ క్వాలిఫైడ్ డాక్టర్లకు కూడా ఉంటుందని నాకు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా, ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ పరంగా కూడా మారే అవకాశం ఉంటుంది ఎక్కువగా అనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఆయుర్వేదంలో అనేక రోగాలకు సంబంధించి కూడా చికిత్సను విజయవంతంగా అందిస్తున్నామనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్. ఆయుర్వేదంలో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్. షుగర్ ఉన్నదా లేదనేది మనం నాడిలో చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంటుంది. ఆయుర్వేదంలో పథ్యం, అపథ్యం అనే ఒక కాన్సెప్ట్. కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టే అనిపిస్తుంది. ఎంతో అడ్వాన్స్ ఉంది, ఎన్నో లైఫ్స్ సేవ్ చేసిన మాట వాస్తవమే. కానీ నచ్చితే ఆయుర్వేదం లేదా అలోపతి రెండు బెనిఫిట్ అనుకుంటే రెండు చేస్తారు.